హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగుండాలని కోరుకుంటున్నాను. మా విలేజ్లో మార్నింగ్ లేచిన వెంటనే ఏమేమి పనులు చేస్తాము, సో ఎలా ఉంటుంది విలేజ్లో. సిటీలో మార్నింగ్ టైం ఏమేమి చేస్తారో చూసాను, కానీ విలేజ్లో చూడండి, తెలియకున్నోళ్ళకి చూడండి. విలేజ్లో మార్నింగ్ లేచిన వెంటనే ఏమేమి పనులు చేస్తాము, ఎలా చేస్తాము ఒకసారి నా వీడియోలో చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. మార్నింగే 5:45కి తీసాను ఈ వీడియో. సో క్లైమేట్ చూడండి, కూల్గా ఉంది, చాలా బాగుంది క్లైమేట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి మరి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, అన్నీ తెంచుకోవాలి. మందార పూలు హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగే. ఎందుకంటే చిన్న మొగ్గలన్నీ పీకి పడేస్తారు పిల్లలంతా, అందుకోసమే మార్నింగే మొగ్గలన్నీ హార్వెస్ట్ చేసేసి ఒక టబ్బలో వేస్తాము, వాటర్ వేసేసి. నెక్స్ట్ మార్నింగ్ కల్లా బాగా అల్లుతాయి అన్నమాట పూలు. ఓకేనా, మేము అల్లుతాయి అంటారు, ఇంగ్లీష్లో బ్లూమింగ్ అంటారు. సో ఒక్కొక్కరికి మాట్లాడతారు. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఇలాగే మాట్లాడతాము మా స్లాంగ్లో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫుల్ వీడియో. క్లైమేట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. సో మార్నింగ్ విలేజ్లో మార్నింగ్ రొటీన్ వాళ్ళగా ఎలా ఉంటుందో ఒకసారి నా వీడియోలో చూడండి. నెక్స్ట్ నేనేమేమి పనులు చేస్తున్నాను మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మా మందార చెట్లు ఎన్ని పూలు దొరికాయి చూడండి, బడ్స్ మొగ్గలు కూడా దొరికాయి. మా చిన్నపాప చూడండి గుడ్ మార్నింగ్ చెప్తే ఎలా నవ్వుతుందో ఒకసారి చూడండి, చాలా క్యూట్గా నవ్వుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దేవాన్షిక. లేస్తువా? నిద్ర వచ్చేది దానికి. మార్నింగ్ లేచిన వెంటనే మొత్తం ఇంటి ముందంతా కసుమంతా ఉడ్చేసి, తర్వాత వాటర్తో వాకిలి అంతా కడిగేసి నీట్గా చూడండి, మొత్తం అంతా బయట అంతా ఉడిచేసాను. తర్వాత వాకిలి కూడా కడిగేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే చూడండి ఫ్రెండ్స్ మా విలేజ్లో మార్నింగ్ రొటీన్ ఓల్గా ఇలాగే ఉంటుంది. సో నెక్స్ట్ ఏమేమి చేస్తానో అట్లా వీడియోలో కంటిన్యూగా చూడండి, ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత చూడండి ఆల్రెడీ సన్ కూడా వచ్చేసాడు. మా ఇంటి ముందు క్లైమేట్ చూడండి ఎంత బాగుంది, సూర్యుడు వెళ్ళకి పడేది. సో రోజు ఏమంటే కొంచెంసేపు ఎండ వస్తుంది, తర్వాత వాన వచ్చేస్తుంది. విలేజ్లో ఇలాగే ఉంది క్లైమేట్ చూడండి. తర్వాత వాటర్ వచ్చాయి, వాటర్ పట్టుకుంటున్నా. సో విలేజ్లో వచ్చేసి వాటర్ వచ్చినప్పుడు పట్టుకోవాలండి, లేకపోతే మనం ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటే వాటర్ ఉండవు. టైం అంటే టైమే, అప్పుడే పెట్టేసుకోవాలి. చూడండి ఇవన్నీ నింపేసుకున్నాము మొత్తము. తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఎండ వచ్చేసింది అప్పుడే. తర్వాత చినుకులు కూడా పడుతున్నాయి చూడండి, చేయి పెట్టిన చిన్నగా చినుకులు పడుతున్నాయి. నేలంతా ఎలా తడిచిపోయింది చూడండి, కొంచెం వస్తుంది కొంచెం వెళ్తుంది వాన. పూర్తిగా ఒకసారి వచ్చేదిలే పోయేదిలే, ఇలా ఉంది విలేజ్లో క్లైమేట్ చూడండి. మా చిన్నపప్పు నిద్ర లేచింది ఆల్రెడీ. గుడ్ మార్నింగ్ చెప్తుంది చూడండి మీకు. హాయ్ చెప్పండి మా చిన్నపాపకి కూడా. ఎవరైనా నా వీడియో చూసినట్టయితే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని నా సబ్స్క్రైబర్స్ ఉంటే కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నానండి. మళ్ళీ సబ్స్క్రైబర్స్ కొత్త కాదు, కొత్త వాళ్ళు నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఒక గ్లాసు వాటర్ తాగుతానండి, కొన్నైనా తాగుతాను, అట్లీస్ట్ గ్లాసు తాగుతాను రోజు. తర్వాత కాఫీ టీ ఏదైనా. సో ముందుగానే నేను కాఫీ ఎప్పుడూ తాగను, బ్రష్ చేసిన వెంటనే తాగను, అది గుడ్ హ్యాబిట్ కాదు. వాటర్ తాగిన తర్వాత నేను ఏమైనా ముందు పని చేస్తాను. చూడండి, మేము కాఫీ చేయడానికి పాలపొడి వాడతాము. పాలపొడి కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేస్తామో మేము ఒక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్, తెలుసుకున్న వాళ్ళు చూసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.